అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం. నేను హనుమంత్. రైతు నేస్తం ద్వారా అనేక మంది ప్రకృతి సేంద్రియ రైతుల్ని మీకు పరిచయం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా పోస్పాటిరేగ మండలం గోవిందపురంలో శ్రీనివాస్ బాబు గారిని కలవడానికి ఇక్కడ రావడం జరిగింది. శ్రీనివాస్ బాబు గారు గతంలో జాబ్ చేసి తర్వాత ఇండస్ట్రీస్ ని రన్ చేసినప్పటికీ వారికి ఉన్న వ్యవసాయ భూమిని కాపాడుకోవాలి, అలానే దాని ద్వారా వచ్చిన ప్రకృతి వ్యవసాయ పంటలను తోటి వారికి అందించాలి అనే ఒక సదుద్దేశంతో గత 10 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు మనం వారిని కలిసి ప్రకృతి వ్యవసాయ విధానంలో వారి పంటలను, సాగు పద్ధతులను అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. మీరు అంటే ఈ ఫార్మింగ్ లోకి రాకముందు గతంలో ఏం చేసేవారు, అంటే ఈ ఫార్మింగ్ లోకి ఎలా వచ్చారు? నేను యాక్చువల్గా బీటెక్ మెకానికల్ చేశానండి, కితం కాలేజ్, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం. తర్వాత నేను జాబ్ రీత్యా ప్రాజెక్ట్స్ హెడ్ వర్క్ చేశాను, ప్లాంట్ మేనేజర్ వర్క్ చేశాను. డిఫరెంట్ ఏరియాల్లో క్వాలిటీ సిస్టమ్స్ హెడ్ కింద అలా వర్క్ చేసుకుంటూ వెళ్ళాను. అప్ టు 1992 నుంచి 2003 వరకు నేను జాబ్ చేసేవాడిని. 2003 తర్వాత మేము ఓన్గా ఇండస్ట్రీ పెట్టుకున్నాం హైదరాబాద్లో. అది టర్బైన్ కాంపోనెంట్స్, బిహెచ్ఎల్కి పవర్ ప్లాంట్స్ సంబంధించింది. ఆల్మోస్ట్ అక్కడి నుంచి మీ 2000 కంటిన్యూ అయింది, ఆ ఫ్యాక్టరీ కంటిన్యూ అవుతుంది. తర్వాత ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి అగ్రికల్చర్ ఫ్యామిలీసే. మా తాతయ్య గారు, ఫాదర్ అందరూ అగ్రికల్చర్ ఫ్యామిలీసే. ఫాదర్ మాత్రం ఏడీ అగ్రికల్చర్ చేసేవారండి. సో మేము చిన్నప్పటి నుంచి అగ్రికల్చర్లో అలాగ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాం. అనుబంధం ఉంది, అగ్రికల్చర్ తోటి అనుబంధం ఫస్ట్ నుంచి ఉన్నది. చిన్నప్పుడు ఏంటంటే క్యూరియాసిటీ మీద చూస్తున్నాం, ఏంటి క్రాప్ ఏం వేస్తున్నారు, ఎలా పెంచుతున్నారు, ఏం ఎరువులు వేస్తున్నారు. అంటే ఫస్ట్ నుంచి వరి, సపోజ్ ఎగ్జామ్ వరి పంట అనుకోండి, దుక్కు దున్నడం అలాగా అన్ని మెథడ్స్ అన్ని ఫాలో అవుతుండే, ఇంట్రెస్టింగ్ ఉండేది మాకు. తర్వాత అదే కాకుండా మిగతా పంటలు కూడా మేము ఫాలో అవుతుండే. ఫాదర్ ఎక్స్పర్ట్ కాబట్టి ఆయన అగ్రికల్చర్ చేశారు. అయితే మేము ఫ్యాక్టరీ హైదరాబాద్లో పెట్టుకున్న తర్వాత హైదరాబాద్లో ఉండాలి. ఈ అగ్రికల్చర్ ఒక్క క్రాప్ వేసేవారు, ఫాదర్ వేసి అన్ని ఏదైనా సింగిల్ క్రాప్స్ వేసేవారు. సో ఎకనామికల్గా అంత కరెక్ట్ అనిపించేది నాకు. సో యాక్చువల్గా మనం ఇంజనీరింగ్ చదివాం కాబట్టి ప్రతిదానికి వాల్యూ యాడ్ మనీ అన్ని కాన్సెప్ట్, క్వాలిటీ సిస్టమ్స్ అన్ని మన వర్డ్స్ వాడతాము. సో అదే మన క్రాపింగ్ సిస్టమ్స్లో కూడా మనం వాడితే బాగుంటుందని మాకు ఐడియా వచ్చి ఫాదర్ ఒక కోకోనట్ వేస్తే మేము అలా కాదు, మల్టీ క్రాపింగ్ చేస్తే ఒక పంట పోయినా, ఒక పంట ఈళ్ళు తగ్గినా మిగతా పంటలు వస్తాయి. అట్లీస్ట్ 2-3 పంటలు వచ్చాయంటే అవి మనకి లేబర్ కాస్ట్కి, మన ఎక్స్పెన్సెస్కి అయిపోతే ఒక క్రాప్ అన్నది కంటిన్యూస్ మనం మిగులుతుంది, ఆ ప్రాఫిట్స్ అయ్యి. మరి అంటే ప్రకృతి వ్యవసాయంలోకి ఏ ఇయర్లో మీరు ఎంటర్ అయ్యారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? నేను యాక్చువల్గా 2015 నుంచి మేము న్యాచురల్ ఫార్మింగ్కి వచ్చాము. అంటే అప్పుడు మారడానికి కారణం ఏంటి, అంటే మీకు ఆలోచన ఎలా కలిగింది? మాకు ఆలోచన కలగడం ఏంటంటే, మేము బనానా పండించేవాళ్ళండి, చాలా ఎక్సలెంట్ పండించేవాళ్ళు, మంచి బాగా వచ్చి. మా పంట బాగలేదు, మా పంట మేము ఈ మీడియేటర్స్ వాళ్ళకి అమ్మేవాళ్ళం. అది మాకు ఇక్కడ దగ్గర ఎగ్జాంపుల్ విజయనగరం మార్కెట్ లేదంటే అదర్ మార్కెట్స్ వెళ్తే, మేము ఒకసారి మ్యారేజ్ గురించి అటువల్ కళ్ళు కొందామని వెళ్ళాం, మా దగ్గర రెడీగా లేవు. ఓకే. ఆ గెల మా ఎదురుగుండానే ఆ బనానా మీద మలాయితను ఈ కెమికల్స్ ఏంటి, మనం పురుగు మందు డైరెక్ట్గా స్ప్రే చేసేస్తున్నారు. సార్ రేపు కలర్ వచ్చేస్తే వాడిచ్చే ఫంక్షన్ కానీ ఇప్పుడు యాక్చువల్గా మనకి డెమోక్రాను, మలాతిన్ ఏమున్నాయి కెమికల్స్ ఉన్నాయి, కానీ అవి మన జస్ట్ 4 టచ్ అయితే చాలు, మనం యాక్చువల్ లైఫ్ పోతుంది. అలాంటిది వాళ్ళు పండు మీద వాళ్ళు కొట్టి ఇచ్చేస్తుంటే మనం ఎంత దారుణంగా తింటామని అనిపించింది. పాయిజన్ తీసుకున్నట్టే కదా అని అనిపించింది. డైరెక్ట్ మన పాయిజన్. ఇప్పుడు మందులు కొట్టి పురుగు మందు మనం తింటున్నాం అంతే. అప్పుడు ఇదే కాకుండా నేను హైదరాబాద్ మార్కెట్లో కూడా చాలా చూసాను యాక్చువల్గా, ఎస్పెషల్లీ ఫ్రూట్ మార్కెట్స్లోని, ఎస్పెషల్లీ ఫ్రూట్ మార్కెట్స్, వెజిటబుల్ మార్కెట్స్లో కూడా చూశాను. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రిజర్వేషన్ చేయడానికి అని చెప్పేసి కొన్ని కెమికల్స్ స్ప్రే చేస్తున్నారు, రైపనింగ్ అవ్వడానికి అని చెప్పేసి, అంటే పండడానికి కొన్ని కెమికల్స్ వాడుతున్నారు. అవన్నీ కూడా డైరెక్ట్ క్యాన్సర్ రేట్ ఏదైనా వస్తుంది జబ్బు, అది ఒకటే కాదు, చాలా పెరుగుతుంది. ఈరోజు ఇన్ని మెడికల్ షాప్ పెరిగేంటే కారణం ఈ మనకి వచ్చి డిసీజ్ బట్టి. అప్పుడు ఏం చేసామంటే, అలా కాదు, అట్లీస్ట్ మనం మన దేశం అంతా ఇవ్వాలి, మన ఊరంతా ఇవ్వాలి, అట్లీస్ట్ మనం ఒక 100 ఫ్యామిలీస్ కన్నా మినిమం మంచి ఫుడ్ తయారు చేసే వాళ్ళు వితౌట్ కెమికల్స్ అని చెప్పేసి మేము స్టార్ట్ చేసాము. 2015లో స్టార్ట్ చేసాము. టోటల్గా అంటే ఎన్ని ఎకరాలండి? టోటల్గా మొత్తం 15 ఎకరాలండి. ఓకే. 15 ఎకరాలకి మేము ఏం చేసామంటే, ఒక్కొక్క ప్యాటర్న్, అంటే వరి పండించేవాళ్ళం. ఆ వరి ఏంటంటే వరితోటి సైడ్ని
ఫ్లవర్స్ వెజిటబుల్స్ కూడా వేసేవాడిని. అన్ని కూడా ఏంటంటే ఓన్లీ జీవామృతాలు పండించాం. జీవామృతాలు ఫస్ట్ ఘనజీవామృతం వేసాం, తర్వాత జీవామృతాలు వేసాము. మంచి ఎక్సలెంట్ గ్రోత్ వచ్చింది. వచ్చిన తర్వాత ఈ మధ్యలో అంటే మాకు యాక్చువల్గా దీనికి సపోర్ట్ ఉండేది బాగా అండి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ అదర్ సీనియర్స్ నుంచి సైంటిస్ట్ మాకు మంచి ఎక్సలెంట్ సపోర్ట్ ఫ్రెండ్స్ మాట. అందు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు, నువ్వు నేచురల్ ఫార్మ్కి వెళ్తున్నా కూడా కేర్ ఎక్కువ తీసుకోవాలి, ఇనీషియల్గా తక్కువ కాబట్టి మీకు వస్తుంది, మీరు చెయ్యండి, మీరు చూసినట్టు మిగతా ఫార్మర్స్ మిమ్మల్ని ఫాలో అవుతారు. ఎందుకంటే మీది మోడల్ ఫామ్, ఆల్రెడీ మీది మోడల్ ఫామ్, చుట్టుపక్కల అన్ని ఒక 30-40 విలేజ్ ఒక మోడల్ ఫామ్ అది అని చెప్పేస్తే అప్పుడు మేము సరే అని చెప్పేసి మేము స్టార్ట్ చేసాం. మాకు డిసీజ్ ఏం రాలే, కానీ ఈ వరి కంకులు ఉంచి ముందు ఒక పురుగు స్టార్ట్ అయింది, తెల్ల పురుగు అనేది అంటారు. అప్పుడు దానికి మేము అప్పుడు ఏంటంటే శొంఠి పాల కషాయం అంటారు, శొంఠి వెల్లుల్లి పాలకాయ రసం తీసి ఫస్ట్ నీమాయిలు కొట్టాం, తర్వాత ఇది కొట్టామట శొంఠి పాల కొట్టింటే కంట్రోల్ అయింది. అప్పుడు మేము అది క్రాప్ బాగా వచ్చింది. మేము ఆ క్రాప్ని మాకు ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వచ్చి క్రాప్ ప్యాటర్న్ చెక్ చేస్తారు, అంటే క్రాప్ ఎలాగొచ్చింది అంటే వాళ్ళు యాక్చువల్గా ఎవ్రీ వీక్ వచ్చి మానిటర్ చేసేవారు. వస్తూ ఏవో శ్రీనివాసరావు గారు ఉండేవారు అప్పుడు, ఆయన ఎవ్రీ వీక్ వచ్చి మాకు ఒక రికార్డు మెయింటైన్ చేస్తారు. రికార్డ్ మెయింటైన్ చేస్తూ మేము ఎప్పుడెప్పుడు జీవామృతాలు వదులుతున్నాము, ఎప్పుడు నియమాలు కొట్టాము, ఎప్పుడు శొంఠి పాల కషాయానికి కొట్టాము చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత ఈల్డ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత ఈల్డ్ వస్తున్నా కూడా వాళ్ళ సైంటిఫిక్ మెథడ్లో స్క్వేర్ మీటర్స్ ఉంటుంది కొన్ని, అది బార్డర్ ప్లాన్ చేసి కటింగ్ చేసి చెక్ చేశాను. అప్పుడు మేము ఏమి వేయకుండా ఎరువులు వేయలేదు, ఎకరానికి ఆయన క్యాల్కులేషన్ ప్రకారం వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం 28 బ్యాగ్స్ వచ్చిందండి ఏకర్కి. సో యాక్చువల్గా ఫస్ట్ టైం చేసాము, అంత ఈల్డ్ రావడం అనేది చాలా గ్రేట్ ఫస్ట్ థింగ్. బట్ ఏది వితౌట్ కెమికల్స్ వేసాము, సో ఆటోమేటిక్గా రైస్ కానీ క్వాలిటీ ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. ప్రజెంట్ అంటే మీ 15 ఎకరాల ఈ ఫామ్ అంతా కూడా అంటే ఎటువంటి మోడల్ మీరు అప్లై చేశారు? అదే ఫస్ట్ మేము న్యాచురల్ ఫార్మ్కి 2015లో కన్వర్ట్ అయిన తర్వాత ఫస్ట్ మేము ప్యాటర్న్ డివైడ్ చేసాం, ప్లాట్స్ డివైడ్ చేసి మల్టీ క్రాపింగ్ చేసాం. తర్వాత 2015 తర్వాత ఏంటంటే అలా కాదు, దీన్ని కంప్లీట్ న్యాచురల్ ఫార్మ్ చేద్దాం అని చెప్పి ప్లాట్స్ కూడా డివైడ్ చేసుకుని మేము 5 లేయర్ మొదట అప్లై చేసాం. అంటే ముందే అంటే బిఫోర్ ఏంటంటే మేము యాక్చువల్గా మా ఫాదర్ అగ్రికల్చర్ ప్లస్ మేము కూడా అగ్రికల్చర్ పడినా మనకి కొంత ఐడియా ఉంది దీని మీద, ఈ ప్లాంటేషన్ మీద, ప్లాంట్ రూట్ మ్యాచింగ్, లైటింగ్ మ్యాచింగ్ ఎలా ఉండాలి, రూట్ ఎంత ఏ లైట్ కింద ఏది వేయాలి, ఎంత లైట్ కొన్ని కావాలి, ఎంత వాటర్ కావాలి, ఎంత రూట్స్ మ్యాచింగ్ ఎలా వస్తుంది. అంటే సపోజ్ కొబ్బరిలో మ్యాంగో రాదు, అలాగా కొన్ని ఒక చెట్టుకి చంపేస్తుంది, కానీ కొన్ని వేస్తే రెండాటికి ఇది బెనిఫిట్ పొందుతుంది, అది బెనిఫిట్ పొందుతుంది, ఆ రెండు క్రాప్స్ బాగా వస్తాయి, ఈల్డ్ కూడా బాగుంటుందండి. సో అప్పుడు దాన్ని మేము ప్రకారం మేము వేసాం చాలా వరకు. వేసిన తర్వాత అప్పుడు 2015-16లో ఫ్రెండ్స్ అంటే కొంతమంది న్యాచురల్ ఫార్మ్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంటే సుభాష్ పాలేకర్ గారి మీటింగ్ మీరు వెళ్ళండి, యూ విల్ గెట్ సమ్ ఐడియాస్ అనేటివాడికి మేము ఆయన కలిసాం. యాక్చువల్గా మైసూర్ దగ్గర ఒక ప్రోగ్రామ్ అయితే మేము వెళ్ళాము. అక్కడ ఆయన ఏంటంటే వరి చూపించారు, ప్లస్ స్పైసెస్ గట్రా చూపించారు, న్యాచురల్ ఫార్మింగ్ ఏంటన్నది ఒరిజినల్ అక్కడ చూపించారు. అప్పుడు మేము కంప్లీట్ డిసైడ్ అయ్యాం, జస్ట్ ఇది కంప్లీట్ ఫార్మింగ్ చేసి లో కాస్ట్ తోటి ఫార్మింగ్ చేయాలి, నో కెమికల్స్ వాడకూడదు, ప్లస్ నేచురల్గా మనకున్న రిసోర్సెస్ని అంటే సపోజ్ ఈ వేస్ట్ బోర్డంత వస్తుందండి, అది డీకంపోజ్ చేస్తే బోర్డంత కంపోస్ట్ తయారవుతుంది. అలాగే వాటర్ ఉంది, వాటర్ వేస్ట్ చేయకుండా ట్రెంచెస్లోకి పెడితే ఈ డీకంపోజ్ అయింది వాటర్ 100% వాటర్ మనం చేసుకోవచ్చు అని కొంచెం ఐడియాస్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ ఏం చేయకుండా మన గ్రోత్ రావాలి. అంటే మా కాన్సెప్ట్ ఎలాగంటే ఆఖరికి పండాలి, కోసుకెళ్ళి అమ్ముకోవాలి, చెట్లు పండాలి, మనం కోసుకెళ్ళి అమ్ముకోవాలి, అప్పుడే మనకు రైతుకి డబ్బులు మిగులుతాయి. మనం ఎరువులు వేసేసి అది వేసేస్తే దానిలో డబ్బులు రావు. అప్పుడు 5 లేయర్ కూడా స్టార్ట్ చేసేవాళ్ళం. మీరు అంటే 2012లో మల్టీ క్రాపింగ్ విధానంతో ఎంటర్ అయి ఉన్నారు, దాదాపు ఆ టైంలో 37 రకాలు వేశారు. తర్వాత 2016లో ఈ 5 లేయర్ మెథడ్కి ఇంప్లిమెంట్ చేసామంటున్నారు. అంటే దీనికి డిఫరెన్స్ ఏంటి, అసలు ఈ 5 లేయర్ కాన్సెప్ట్ ఏంటి? అంటే యాక్చువల్గా ఫస్ట్లో 37 క్రాప్స్ పండించామండి 37గా. దాన్ని మేము ఏంటంటే మా టార్గెట్ ఒక 100 వెరైటీస్ పండించాలి. అంటే క్వాంటిటీస్ ఎక్కువ కాదు, క్వాంటిటీస్ తక్కువైనా 100 రకాలు పండించాలి, 100 రకాలు కూడా ఏమి కెమికల్ లేకుండా పండించాలని ఒక మైండ్ థాట్. అట్లీస్ట్ మాకు ఒక 100 ఫ్యామిలీస్కి మేము ఫుడ్ ఇస్తే సరిపోతుంది, ఆ ఫుడ్కి మేము ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది ప్లాన్ చేసుకున్నాం. అప్పుడు 5 లేయర్ మోడల్ చూసిన తర్వాత ఏం చేసామంటే టోటల్ ప్లాంట్ అంతటిని కూడా
ఈ ల్యాండ్ అంతా డివైడ్ చేసాం ప్లాట్స్ కింద. ఆహా. 5 లేయర్ మోడల్ని ఇంప్లిమెంట్ చేసాం. బట్ ఒక లేఅవుట్లో 5 లేయర్ మోడల్ ఒక కాంబినేషన్ లైక్ కొబ్బరి, అరటి, దానికన్నా సపోటా, పసుపు అండ్ కూరగాయలు, అది ఒక కాంబినేషన్. అలాగే ఇంకొక ప్లాట్లో ఇంకొక కాంబినేషన్, ఇంకొక కాంబినేషన్ అదే కోకోనట్, స్పైసెస్, అలా కాంబినేషన్ అలా చేసామండి. చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ క్రాప్స్ మేము పండించే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఈ ఫ్లాట్స్ అన్నిట్లో కూడా అంటే మీరు ఫ్లాట్స్గా డివైడ్ చేసుకుని కాంబినేషన్స్ పెంచుకుని అదే డిఫరెంట్ కాంబినేషన్స్లో వేశారు. అంటే ప్రతి ఫ్లాట్లో కూడా కామన్గా ఉన్న వెరైటీస్ ఏంటి? అంటే మాకు ఇక్కడ రెడ్ సాయిల్స్, మాకు ల్యాండ్ కి సూట్ ఏదంటే కోకోనట్. కోకోనట్, బనానా అన్నది ఇది బాగా రిచ్ ఏరియా, అంటే సాయిల్ రిచ్ ఏరియా, రెడ్ సాయిల్స్ బాగా సూటబుల్. కోకోనట్, బనానా అది అన్నిట్లో కామన్ కొంచెం. ఓకే. మిగతా దాన్ని మేము ఒక్కొక్క ప్లాట్ కి ఒక్కొక్క యాడ్ చేసామండి, డిజైన్ చేసుకొని చేసామండి. ఈ 5 లేయర్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఏ విధంగా దీన్ని మనం ప్లాన్ చేసుకోవాలి? ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్, అది మనం లైటింగ్, రూట్ మ్యాచెస్, వాటర్ ఫెసిలిటీ, హైట్ బట్టి అన్ని చేస్తామండి. దాని ప్రకారం మేము డిజైన్ చేసుకుంటాం. మెయిన్గా ఏం చూసుకోవాలి అంటే ఎవరన్నా అంటే 5 లేయర్ విధానంలో వేసుకోవాలనుకున్నప్పుడు ఏమేమి చూసుకుంటే వేశారు? 5 లేయర్ మోడల్ మీరు ఎలా వేసుకున్నారు? మా కాంబినేషన్ అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఒక బిట్ అంటే టాప్ క్యాన్పై అంటే క్యాన్పై హైట్ ఉంటుంది, దానికి ఎక్కువ లైటింగ్ కావాలి, సన్లైట్ ఎక్కువ కావాలి, అది దానికి కోకోనట్ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ పార్షియల్ లైటింగ్, దీనికి ఇప్పుడు బనానాకి, సపోటాకి అవన్నీ పార్షియల్ లైట్లు కూడా ఈల్డ్ వస్తుంది, బాగానే వస్తాయి. దానికంటే తక్కువ హైట్ రెండు అంటే ఫస్ట్ హైట్ కంటే సెకండ్ తక్కువ హైట్. థర్డ్ది ఎగ్జాంపుల్ మన నిమ్మ కూడా వేసాం. ఇంకొక కాంబినేషన్, ఈ కాంబినేషన్ లో పసుపు వేసాము, పసుపు మొక్కలు వేసాము, తర్వాత వెజిటబుల్స్ వేసాము. అలాగే దీనిలో అంటే కొన్ని చోట్ల రూట్ క్రాప్స్ కూడా ఉన్నాయి. ఎలాగంటే ఫస్ట్ లేయర్ టాప్ హైట్, సెకండ్ హైట్, తర్వాత థర్డ్ ఏంటంటే నిమ్మ మొక్కలు, ఇలాగ నిమ్మ అన్ని వెరైటీస్, బత్తాయి, కమలాలని అలాగే వేసుకున్నాం. ఫోర్త్ వెరైటీస్ క్రేపర్స్ కూడా పెట్టాం. క్రేపర్స్ కిందకు వచ్చేటంటే ఒకటి వెజిటబుల్స్ వస్తుంది, క్రేపర్స్ వస్తుంది, రూట్ క్రాప్స్ వస్తాయి. ఈ 3 వెరైటీస్ కూడా మనకి కింద లేయర్స్ చేసుకుంటాం. ఇలా అన్నిట్లో కామన్ గా మీరు కొబ్బరి చెప్తున్నారు కాబట్టి అన్నిటికంటే టాప్ హైట్ లో కూడా కొబ్బరి తీసుకున్నారు మీరు. అంటే కొబ్బరికి మధ్య డిస్టెన్స్ ఎంత తీసుకున్నారు? మేము కొబ్బరి మొక్క మధ్య డిస్టెన్స్ 25 feet అండి. ఓకే. మిగతా అన్ని కూడా అంటే ఎటు చూసినా 25 feet. ఈ మధ్యలో రిమైనింగ్ అన్ని మెయింటైన్ చేస్తూ మిగతా అంతా కూడా ఆ ఏరియాని బట్టి మనకి ఆ హైట్ బట్టి మనం మిగతా ప్లాంటేషన్ చేసుకుంటాం. అంటే ఒక ప్లాంట్ తాలూకా అంటే షేడ్ కంప్లీట్ ఇంకో దాన్ని కప్పేయకూడదు. ప్రతి మొక్కకి సన్లైట్ అనేది కావాలి కంపల్సరీగా. బట్ ఆ రిక్వైర్మెంట్ లెవెల్స్ డిఫరెంట్, కొంచెం ఎక్కువ కావాలి, కొంచెం తక్కువ కావాలి. అలాగే టెంపరేచర్ కూడా మారుతూ ఉంటుంది. శ్రీనివాస్ గారు, అంటే మీరు ఈ ప్రకృతి వ్యవసాయంలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మన భూమిని సారవంతంగా మార్చుకోవడానికి కానీ, మొక్కల ఎదుగుదలకు అంటే మీరు వేసిన పంటల ఎదుగుదలకు, అలానే మంచి ఈల్డ్ తీసుకోవడానికి ఏ విధమైనటువంటి సేంద్రియ ఎరువులు ఇస్తున్నారు ఇప్పటి వరకు? అంటే మనకి యాక్చువల్ గా నేచురల్ ఫార్మింగ్ అనేటికి మన ఓల్డ్ మెథడ్స్ బెటర్ అండి అన్నిటికంటే. ఏంటంటే మేము మన ఆవు గెత్తలు ఉంటాయి, ఆవు పేడ ఉంటుంది, మేక పేడ ఉంటుంది, కోడి పెంట ఉంటుంది, ఇవన్నీ కూడా గెత్తగా తయారు చేసుకుంటాం. అవి డైరెక్ట్ గా ఇచ్చుకుంటే అది బెస్ట్. మాగిన తర్వాత మనం అందులో కొంచెం ట్రైకోడర్మా కలుపుతాం, కొంచెం పెస్ట్ ఫామ్ అవ్వకుండా. అవి తీసుకుని గెత్తాల కింద మనం వేసుకోవచ్చు ఫస్ట్. కానీ నేచురల్ మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఈ సాయిల్ ఫెర్టిలిటీ పెరగడానికి వీటికి అన్నిటికంటే జీవామృతం చేసుకుంటాం. ఓకే. జీవామృతం చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ అంటే జీవామృతం వల్ల అవి మనకి కావాల్సిన పోషకాలు ఉంటాయి, సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. దాన్ని ఏంటంటే మనం వాటర్ తో కలిపి మిక్స్ చేసి ఇవ్వచ్చు, స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, ఎలాగ నెచ్చుకోవచ్చు. అది యూస్ఫుల్ అవుతుంది. ప్లస్ ఏంటంటే దానివల్ల సాయిల్ కూడా లూజ్ అవుతుంది, కింద వర్మ్స్ అది పెరుగుతాయి. దానివల్ల వర్మ్స్ పెరిగితే ఆటోమేటిక్ గా అది ఫార్మింగ్, వర్మ్స్ ఫార్మింగ్ చేస్తుంటాయి, మన సాయిల్ ని గుల్ల చేసి ఆటోమేటిక్ గా ఫెర్టిలిటీ పెంచుతాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మేము ఘనజీవామృతం కూడా చేస్తాం. ఘనజీవామృతం దేనికంటే వెజిటబుల్స్, ఎస్పెషల్లీ ఫర్ వెజిటబుల్స్ కి, లీఫ్ వెజిటబుల్స్ కి అంటే ప్రిపేర్ చేసి స్టాక్ పెట్టుకుంటాం. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము తీసి మేము ఈ మొక్కలకి వేస్తాం. సో ఈ 3 మెథడ్స్ మనం ఎక్కువ వాడతాం. మాకు చాలా వేస్టేజ్ పడతాయి ఈ లీవ్స్, డ్రై లీవ్స్ అన్ని.
మేము ఏం చేసామంటే అన్ని ట్రెంచెస్ తీసాం పొలం అంతా, ఎక్కడ పడితే అక్కడ ట్రెంచెస్ ఉంటాయి. ఆ ట్రెంచ్ లో అన్ని కూడా మేము ఈ డ్రై లీవ్స్ అన్ని వేస్తాం, వేసి మేము వాటర్ పెట్టేస్తుంటాం. దానివల్ల ఏమవుతుందంటే ఆ కంపోస్ట్ అక్కడ తయారవుతుంది. ఆ కంపోస్ట్ ని ఆ మొక్కలు తీసుకుంటాయి, ఏవి కోకోనట్, బనానా, ఫ్రూట్స్ అన్ని అక్కడ తీసేసుకుంటాయి. అది కాకుండా ఎవ్రీ ఇయర్ డ్రై అయిన తర్వాత మీ అందులో ఉన్న కంపోస్ట్ తీసేస్తాం. కంపోస్ట్ గా మారిన తర్వాత తీసుకుని కంపోస్ట్ ఆ కంపోస్ట్ తిరిగి మళ్ళీ మేము మొక్కలకి ఇస్తాం. ఈ చుట్టుపక్కలకి వేయక్కర్లేదు, కానీ వెజిటబుల్స్ కి, లీఫ్ వెజిటబుల్స్ కి ఈ టాప్ లేయర్ లో వేయాలి కాబట్టి అవి వేస్తాం. ఓకే, అంటే ట్రెంచెస్ అంటే ఏ ఉద్దేశంతో తీసారు, దానివల్ల బెనిఫిట్? మా ట్రెంచెస్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే 100% రెయిన్ హార్వెస్ట్. ఎంత రెయిన్ పడినా సరే మాకు మా పొలంలో నుంచి తుఫాన్ వచ్చిన రోజుల్లో కూడా మా పొలం నుంచి రెయిన్ వాటర్ అనేది బయటకు వెళ్ళలేదు. ఇక్కడే ఇంకిపోతుంది. ఇవి రెడ్ సాయిల్స్ అండి, అందువల్ల ఇక్కడే షింక్ అయిపోతుంది. సో ఆటోమేటిక్ గా సాయిల్ స్ట్రెంగ్త్ బాగుంటది. ప్లస్ ఈ డ్రై లీవ్స్, గ్రీన్ లీవ్స్ అన్ని అందులో వేసేస్తాం కాబట్టి అవి కంపోస్ట్ కింద మారుతాయి. ఆ వాటర్ తో కంపోస్ట్ అయిపోయి ఒకటి వాటర్ హార్వెస్ట్మెంట్ కి, రెండోది కంపోస్టింగ్ తయారవడం కూడా ఉపయోగపడుతుంది. ఆ డైరెక్ట్ కంపోస్ట్ నుంచి ఉన్న ఈ ఫెర్టిలిటీని మొక్కలు తీసుకుంటాయి, మనం ప్రత్యేకంగా చెయ్యక్కర్లేదు. మరి ఫామ్ మొత్తం మీద అంటే మల్టిపుల్ టైప్స్, మల్టిపుల్ వెరైటీస్ క్రాప్స్ ఉన్నాయి. వీటన్నిటికి కూడా అంటే మరి అటాక్ అయ్యే పురుగు కానీ తెగుళ్ళని ఏ విధంగా నివారిస్తున్నారు మీరు? సార్ ఒకటి, ఇది యాక్చువల్ గా ఇంత నేచురల్ ఫార్మింగ్ ఉంటుంది, బయోడైవర్సిటీ ఉంటుంది. నార్మల్ గా అంటే కాదు కాబట్టి మోనో సింగిల్ అయితే ఏదో పెస్ట్ పట్టుకుంటే మొత్తం అందరికీ పెస్ట్ ఒకటే వస్తుంది. దీనికి ఏమవుతుందంటే మనకి మిత్ర పురుగులు వచ్చి ఉంటాయి, హాని చేసే పురుగులు ఉంటాయి. సో ఆ మిత్ర పురుగులు పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఆటోమేటిక్ కొంచెం రెడ్యూస్ అవుతుంది, ఈ పెస్ట్ ని తినేస్తుంది. అది బ్యాలెన్స్ అవుతుంది. ప్లస్ మనం ఏంటంటే యాక్చువల్ గా పురుగు వచ్చేసిన తర్వాత మనం కొట్టే కంటే ప్రివెంటివ్ కొట్టడమే బెస్ట్ అండి. తక్కువ కాస్ట్ లో మనకి ఇదవుతుంది. మేము మాక్సిమం ఫస్ట్ ప్రివెంటివ్ గా మేము నీమాయిల్ వాడతాం. నీమాయిల్ తయారు చేస్తాం, వేప కషాయం తయారు చేస్తాం, లేదంటే నీమాయిల్ కొంటాం మొదలు లేనప్పుడు. ఎన్ని డేస్ కి ఒకసారి స్ప్రే చేస్తుంటారు సార్? అది క్రాప్స్ బట్టి. ఇప్పుడు కొబ్బరి, అరటి అన్న అనుకోండి, దానికి 3 నెలలకు 4 చేసి సరిపోతుంది. కానీ మన లీఫ్ వెజిటబుల్స్ వాటికి వచ్చేటికి 15 రోజులకి చేయాలి. 10-15 రోజులు చేస్తాను అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు పెస్ట్ అనేది రాదు. వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారు? వాటర్ మేనేజ్మెంట్ మేము యాక్చువల్గా అంటే 2 విధాలు. ఒకటి అండర్ గ్రౌండ్ పైప్స్ టోటల్ గా పొలం అంతా వేసాము. ఏ కార్నర్ కి వెళ్ళినా మా వాటర్ బోర్ నుంచి సప్లై అవుతుంది. ఫస్ట్ లో ఇక్కడ వాటర్ చుక్క ఉండేది కాదు, బట్ మేము వాటర్ మేనేజ్మెంట్ పక్కా చేసాం. ప్లస్ పైన ఫ్లడ్ ఇరిగేషన్ ఇచ్చుకోవచ్చు, బోరేస్ ఎక్కడ చేసిన ఉంది. ప్లస్ డ్రిప్ ఇరిగేషన్ ఉంది. సో 3 మెథడ్స్ ద్వారా మేము పెడతాం. ఒకటేనో ఫ్లడ్ ఇరిగేషన్ కింద ఉంటుంది అండర్ మేనేజ్మెంట్. డ్రిప్ కూడా, డ్రిప్ అంటే మనకేంటంటే ఒక్కొక్క పంట ఒకళ్ళు తీసుకుంటుంది వాటర్. కొబ్బరి మొక్కలు, అరటి మొక్కలు దానికి ఎంత వాటర్ తీసుకుంటాయి. లీఫ్ వెజిటబుల్స్ వాటికి పీరియడ్ 3 డేస్కి ఒకసారి, 4 డేస్కి ఒకసారి ఇవ్వాలి. సో దానికి ప్రత్యేక డ్రిప్ కానీ లేదంటే మేము కట్టడం కానీ చేస్తాం. ఓకే, దీని మీద అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు ఈ 5 లేయర్ మెథడ్ గురించి? 5 లేయర్ మోడల్ లో ఒక్కొక్క మోడల్ ఒకటి చేస్తాం, బట్ యావరేజ్ కాస్ట్ అయితే ఒక్కొక్క ఏకర్కి 1 lakh కాస్ట్ అవుతుంది. 1 lakh అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంబినేషన్ గురించి చెప్పండి. కాంబినేషన్ సపోజ్ కోకోనట్ ఉంది అనుకోండి, ఒక ఏకర్కి 60 పడతాయండి. 60 × 100 రూపాయలు మొక్క వేసుకోండి, 6000. అలాగా క్యాలిక్యులేషన్ దానికి మనం వేయడానికి, పాతడానికి, మొక్కడానికి అన్ని కాన్వర్ట్ చేసుకున్నా, క్యాలిక్యులేట్ చేసుకున్నా సరే టోటల్ గా అది 12,000 నుంచి 15,000 పడుతుందండి. అలాగే నెక్స్ట్ బనానా అంటే యాక్చువల్ గా ఇప్పుడు దుంప ఎక్కడి నుంచి తెచ్చుకున్నా సరే 10 రూపాయలు, 8 రూపాయలు, 10 రూపాయలు కూలీల ఖర్చు, ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. కొంతమంది రైతులకు ఉచితంగా దొరుకుతాయి ఫ్రీగా. మనకి బయట తెచ్చుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ మాకు డిస్టెన్స్ ఎక్కువైనా సరే 10 రూపాయల నుంచి 15 రూపాయల మధ్యలో పడుతుందండి. మనకి ఒక 10 రూపీస్ పాతడానికి, అట్లకి ఎత్తలు వేయడానికి అన్ని ఒక 10 రూపాయలు, 25 రూపీస్ పడుతుంది. బట్ నేచురల్ ఫార్మింగ్ ఏంటంటే మేము ఏమేయము, నేచురల్ గా పండిస్తాము. సో మాకు ఇన్వెస్ట్మెంట్ తక్కువ పడుతుంది మిగతా వాళ్ళ మీద. మన కెమికల్స్ చేసి అనేది ప్రాబ్లం అవుతుంది, ఎక్కువ కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. బట్ నేచురల్ ఫార్మ్ తక్కువ పడుతుంది ఇన్వెస్ట్మెంట్. సో ఏకరికి 1 lakh పడుతుంది సార్. మాకు ఏంటి కాంబినేషన్ ఏంటంటే కోకోనట్, బనానా, తర్వాత ఈ ఫ్రూట్ క్రాప్స్ అంటే నిమ్మకాయనండి, బత్తాయి కానీ అలా కెమికల్స్ అన్ని వేస్తాము. అది మొక్కలని వేస్తాము. కింద వచ్చేటికి టమరిక్ కానీ, లీఫ్ వెజిటబుల్స్ కానీ, క్రేపర్స్ కానీ వేస్తాం. ఈ వెజిటబుల్స్ మాత్రం ఎవ్రీ 2 months కి మనం చేంజ్ అవుతాయి. ఏది మన ఆకుకూరల కాట్ల కింద. వెజిటబుల్స్ కి అయితే మాత్రం 4 months అలాగా, క్రాప్ పీరియడ్ 4 months అలా ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ కూడా అంటే ఎవ్రీ ఇయర్ ఉండదు. అన్ని కూడా హార్టికల్చర్ క్రాప్స్ మెయిన్ 3 వస్తున్నాయి కాబట్టి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు. లాంగ్ టర్మ్ క్రాప్స్ కదా. ఇప్పుడు బనానా ఉందనుకోండి, ఒకసారి ప్లాంటేషన్ అయితే అది ప్రతిసారి వాళ్ళు మొక్క తీసుకురావాల్సిన అవసరం కూడా ఉండదు, అక్కడే డెవలప్ చేసుకుంటూ ఉండొచ్చు. సార్ కోకోనట్ అన్నది 1 time ఇన్వెస్ట్మెంట్. ఒకసారి వేస్తే ఈస్ట్ కోస్టల్ వెరైటీస్ వేస్తే 70 సంవత్సరాలు కూడా కాస్తాయి, 70 years కాస్తాయి. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒకటే. బనానా వేసారు అనుకోండి, అది కూడా ఏంటంటే మామూలుగా వేసుకున్న 3 years, లేకపోతే దాన్ని అలాగుంచినా ఒక 8 years 10 years వరకు వేసినా వస్తాయి. సో దానికి కూడా ఒకసారి 1 cm. ఇంకా బత్తాయి అనుకోండి, అన్ని 10 years. ఏదైనా ఫ్రూట్ క్రాప్స్ 10 years 15 years. ఓన్లీ ఏంటంటే
లీఫ్ వెజిటబుల్స్ క్రేపర్స్ మాత్రమే ఇయర్లీ 3 times మన వేసి కాంబినేషన్ బట్టి 3 times పడుతుంది. ఆ 3 times కూడా సీడ్కి ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు మీ పందిర్లు ఏమయ్యం ఆటోమేటిక్ పక్కన చెట్లకి ఎక్కుతాయి, ఏవి పళ్ళు చెట్లకి వాటికి ఎక్కిపోతుంటాయి, దాన్ని కట్ చేసి తీసుకోవడం. ఇందులో ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ లో వన్స్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందండి. ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తే అంటే ఎంత టైంలో ఒక 1 year గడిచేటప్పటికి తన ఆదాయం అంత తీసుకోగలుగుతాడు సార్. ప్లాన్ చేస్తే కాంబినేషన్ ప్రాపర్ గా ప్లాన్ చేస్తే ఆదాయాలను చేస్తే మీరు కరెక్ట్గా చేస్తే 1 year బ్యాక్ తీసుకోవచ్చండి. 1 lakh అవుతుంది. మీరు కోకోనట్ ఎన్ని వదిలేండి సార్, కోకోనట్ అన్నది 7 years తీసుకొచ్చాలంటే 7 షార్ట్ టైం అయితే 4 years కి, లాంగ్ టర్మ్ క్రాప్స్ అనుకోండి 7 years 8 years వస్తుంది కోకోనట్. కానీ బనానా అన్నది 1 year వల్ల వస్తుంది. సో మీరు ఎకరానికి సపోజ్ ఒక 800 ప్లాంట్ చేశారనుకోండి, ఒక 200-250 రూపీస్ వేసుకున్నా సరే మీకు ఎంత వస్తుంది, 2 lakhs వస్తుంది. ఓన్లీ బనానా నుంచి అందులో 1 lakh మీకు ఖర్చు పోగా, అన్ని ప్లాంటేషన్ ఖర్చు పోగా 1 lakh మిగులుతుంది. 1 lakh యూ విల్ ఎర్న్ ఇట్. బట్ ఇక్కడ మీకు మెయిన్ అంటే మీరు మార్కెటింగ్ చేసుకున్నది వెరీ ఇంపార్టెంట్. మరి ఆ మార్కెటింగ్ మీరు ఏ విధంగా చేసుకుంటున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? సాధారణంగా ఏంటంటే యాక్చువల్గా మా మార్కెటింగ్ ఏంటంటే నేను చేసే మార్కెటింగ్ బయటికి ఎలా 200 అనుకోండి, మేము 400-500 కూడా మాకు వస్తుంది. సీజన్లో ఎక్కువ వస్తుంది, సీజన్ తక్కువ ఉన్నప్పుడు అయితే ఎంత మినిమం న్యాచురల్గా ఒకటి ప్లస్ మేమేం చేస్తాం, మేమే పండిస్తాం, మేమే రైపనింగ్ చేస్తాం. కెమికల్స్ కొట్టము, న్యాచురల్గా రైపనింగ్ చేస్తాం. రైపనింగ్ చేసి అలా అమ్ముతాం. దానివల్ల ఏంటంటే మాకు అంటే రిటైల్గా అమ్ముతాం. కొంత అంటే అంతా మేము మార్కెట్ చేయలేము, కొంత మార్కెట్ హోల్సేల్గా ఇచ్చేస్తాం మార్కెట్స్, కొంత మాత్రం మేము రిటైల్గా అమ్ముతాం. ఏ విధంగా అంటే ఏదైనా షాప్ పాయింట్ ఏదైనా ఉందా? అంటే ఇప్పుడు వైజాగ్లో ఎండాడ్ జంక్షన్ ఉందండి, అక్కడ నేను స్కైలైన్ అపార్ట్మెంట్స్ ఉంటాను. ఆ స్కైలైన్ అపార్ట్మెంట్స్ దగ్గర లోపల 2 stores తీసుకున్నాము. మేము ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి అంటే రెడీ ఇక్కడ చెట్టుకి పండి పట్టుకెళ్తాం, అక్కడ రైపన్ చేస్తాం. మా స్టోర్స్ ఇక్కడ దూరంగా ఉన్నాయి తీసుకెళ్ళి అక్కడ ఆల్మోస్ట్ ఇంకా రైపన్ అయిపోయి సపోజ్ పనస ఉంది ఎగ్జాంపుల్, మన పక్కన చెట్టు ఉంది, పనస ఉంది అనుకోండి, ఈ పనస మీకు చెట్టు పండిన తర్వాత కట్ చేసేస్తాం వాళ్ళకి. అంటే ఈ రోజు పండింది అనుకోండి, దాని పండిన తర్వాత ఒక 10 days ఉంటుంది. అంటే జస్ట్ దూరకు వచ్చిన తర్వాత పట్టుకెళ్తే వాళ్ళకి ఇచ్చేస్తాం. అలాగే బనానా ఉందనుకోండి, ఒక పండు పండిన తర్వాత పట్టుకెళ్తాం. అలా సో చేస్తాం కాబట్టి అది టేస్ట్ కానీ హెల్తీ కానీ పరంగా కానీ అన్ని బాగుంటుంది. సో మీరు అంటున్న ఇది షాప్ ఇది తీసుకున్నాం, షాప్ ప్లస్ ఏంటంటే ఆ షాప్ స్టోర్స్ నుంచి ఒక వ్యాన్ ఉంది, మొబైల్ వ్యాన్. అది మొబైల్ వ్యాన్ లో మా కుర్రోడు ఒక ఉంటాడు, అది పట్టుకెళ్ళి అక్కడ రోడ్డు మీద పెట్టి అమ్ముతాడు. మార్నింగ్ ఈవినింగ్ అవి మార్నింగ్ కొంత టైము, ఈవినింగ్ కొంత టైము సేల్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి వ్యాన్ అక్కడ స్టోర్ పెట్టేస్తారు. అంటే ఆ టైంలో ఏ వెరైటీస్ ఉన్నాయో అవన్నీ అక్కడ పెట్టేస్తారు. అంటే ఉదాహరణకి ఒక గ్రూప్ ఉంది, యాక్చువల్గా చెప్పాను కదా నా కాన్సెప్ట్ ఏంటి, ముందు ఒక 100 families కన్నా మనం మంచిది ఇవ్వాలని చెప్పేసి కాన్సెప్ట్. ఇప్పుడు అది స్ప్రెడ్ అయ్యింది. అంటే గ్రూప్ అంటే వాట్సాప్ గ్రూప్ పెట్టి మా అందరికి ఫ్రెండ్స్కి ఇస్తాం, అందరికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఇస్తాము. ఇప్పుడు అది ఏంటంటే అది అందరికీ తెలిసిపోయి మాకు కావాలంటే వ్యాన్ పెట్టి బయట అందరికీ ఇస్తానమాట. దానివల్ల అడ్వాంటేజ్ అంటే ఇన్ఫర్మేషన్ ఏ రోజు రైపన్ అయింది ఆ రోజు అవైలబుల్ ఉన్నది, ఆ రోజు ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళకి. ఈ రోజు హార్వెస్ట్ ఏం జరిగింది, మార్నింగ్ వస్తాం ఫామ్ కి, హార్వెస్టింగ్ అవుతుంది, సాయంకాలం కన్నా మనం ఎన్ని హార్వెస్టింగ్ చేస్తాం తెలుస్తుంది. అది ఈవినింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళి ఈవినింగ్ వచ్చి వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. ఎక్కువగా క్వాంటిటీస్ ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి పట్టుకెళ్ళి. అంటే ఈ ఫామ్ వల్ల మాకంటే దీని మీద రైతులు ఒక 10 మంది రైతులు బతుకుతున్నారు. వాళ్ళంతా లైఫ్ స్టైల్ మిగతా వాళ్ళ మీద హ్యాపీగా బతుకుతున్నారు. అలాగే సేల్స్ వాళ్ళు కూడా బతుకుతున్నారండి. ఈ ఫామ్ దాన్ని ఉంచడానికి ఉన్న కారణం అదే. దీని మీద 10 మంది రైతులు బతుకుతున్నారు, వాళ్ళకి ఫుడ్ ప్లస్ అదర్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి. సో వాళ్ళకి అడ్వాంటేజ్, మనం అందరికీ ప్రజలకు ఇచ్చిన మంచి ఫుడ్ ఇస్తున్నాము. సో అట్లీస్ట్ మనం ఇది కంటిన్యూ చేద్దామని, నెక్స్ట్ జనరేషన్స్ కంటిన్యూ చేద్దాం. మరి ఈ వ్యవసాయాన్ని అంటే మీ తాతల తరాల నుంచి వస్తుందన్నారు, తాతగారు చేశారు, తర్వాత మీ నాన్నగారు చేశారు, అలానే మీరు కూడా కంటిన్యూ చేస్తున్నారు. మరి అంటే మీ నెక్స్ట్ జనరేషన్ మీ అంటే పిల్లలు ఎవరైనా సరే దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే మా గ్రాండ్ ఫాదర్ చేసేవారండి అగ్రికల్చర్, తర్వాత మా ఫాదర్ ఐడి అగ్రికల్చర్ చేసేవారు. ఆయన అగ్రికల్చర్ వదలలేదు. నేను బీటెక్ చేసి ఇండస్ట్రీ ప్రాజెక్ట్ సైడ్గా వర్క్ చేసి ఇండస్ట్రీ నడిపినా సరే నేను అగ్రికల్చర్ వదలలేదు. సో 3 generations కంప్లీట్గా చేస్తున్నాము. బట్ సార్ నెక్స్ట్ జనరేషన్కి ఫుడ్ మనం మంచి ఫుడ్ ఇవ్వగలిగితేనే నెక్స్ట్ జనరేషన్ బతుకుతాయి. మరి మా అబ్బాయి అతను బీటెక్ కంప్యూటర్స్ గీతంలో చదువుతున్నాడు, అతను ఇంట్రెస్ట్ వస్తున్నాడు ప్రజెంట్. వీ హోప్ అతను కూడా కంటిన్యూ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదే ఒకసారి అంటే మీ ఈ 15 ఎకరాల్లో మీరు ఆ 5 layer మోడల్ ని డిఫరెంట్ కాంబినేషన్స్ లో వేశారు కదా, ఆ కాంబినేషన్స్ ఏంటి అనేవి ఒకసారి చూద్దాం.
అలాగేనండి. ఇది 5 లేయర్ మోడల్లో కొబ్బరి అండి ఫస్ట్ ప్లాంటేషన్. దాని తర్వాత డబుల్ ప్లాంటేషన్ మళ్ళీ ఇంకో కొబ్బరి వస్తుంది, బనానా వస్తుంది. బనానా కింద డబల్ కొబ్బరి అంటే డబుల్ ప్లాంటేషన్ అండి. ఇప్పుడు అంటే కొబ్బరి యాక్చువల్ గా ఇది 35 years 40 years మొక్కలండి. ఇప్పుడు ఇది ఇంకొక 20 years తర్వాత క్రాప్ రాదు, తగ్గుతుంది. సో ఈ లోపు ఈ ప్లాంట్ రెడీ అవుతుంది. ఇది ఆల్రెడీ చూస్తారు అప్పుడే కాపు వస్తుంది కదా. ఇది కూడా నెక్స్ట్ ఇంకొక 5 years కి ఫుల్ క్రాప్ వచ్చేస్తుంది. అది హైట్ వెళ్ళిపోతూ ఉంటుంది, నెక్స్ట్ క్రాప్ కింద కనపడుతుంది. బనానా అలాగే వీళ్ళు తీసుకుంటాం మనం. ఇది మ్యాంగో ఇయర్లీ 2 crops కాస్తుందండి. వెరైటీ అండి. ఇది పునాస్ మామిడి అంటారు. ఇయర్లీ 2 crops పడుతుంది. ఇప్పుడు పూత దశలో ఉందా? ఇప్పుడు పూత దశలో ఉంది ప్రెసెంట్. ఇంకొక 1 month కి రెడీ అవుతుంది. వెనకాల ఉసిరి. ఇది ఉసిరి అండి. ఇది తినడానికి కొంతమంది పప్పులు వేసుకోవడానికి కూడా వాడుతుంటారు. ఇది గ్రీన్ యాపిల్. మనం ట్రయల్స్ గురించి చేసాము. ఇది యాక్చువల్గా కోల్డ్ ఏరియాస్లో పండుతుంది. మనకి ఈల్డ్ ఎలాగ వస్తుందో ఇంకా తెలియదు. ప్రస్తుతానికి గ్రోత్ అయితే బాగానే ఉందండి. అలాగే జామ చెట్లు, అలాగే పైనాపిల్ అండి. ఇదంతా పైనాపిల్. బాడీలో సీతాఫలం వేసాము. ఇది సీతాఫలం అంటే రీసెంట్గా ప్లాంటేషన్ సీతాఫలం. మీకు పైనాపిల్ ఎంత టైంలో వస్తుందండి? పైనాపిల్ యాక్చువల్గా 18 months కల్లా క్రాప్ స్టార్ట్ అవుతుందండి. 18 months తర్వాత అక్కడ నుంచి every 1 year కి క్రాప్ వస్తుంది. ఇందులో మేము 2 రకాలు వేస్తాము. ఒకటి ఏంటంటే మామూలుగా పింక్ కలర్ వేసాము, ఇంకోటి మామూలుగా రెగ్యులర్ కలర్ ఎల్లో కలర్ వేసాము. దీని అంటే ఇప్పుడు మొక్క కానీ దీనికి ఏం తీసుకొచ్చి నాటారు మీరు? మేము సక్కర్స్ అంటే తలపిలకలు అంటారు. ఈ తలపిలకలు వేస్తే త్వరగా క్రాప్ వస్తుంది పైనాపిల్ది. అవి ఎక్కడ తీసుకున్నారు? మేము తలపిలకలు అక్కడ సీతంపేట దగ్గర తీసుకున్నామండి. సీతంపేట అక్కడ ఐటీడీ ఏది ఉంటుంది, అక్కడ సక్కర్సే అమ్ముతారు, అక్కడ తీసుకున్నాం. ఇక్కడ యాక్చువల్గా అంటే ఇది ఇన్సులిన్ ప్లాంట్, అంటే మెడిసినల్ ప్లాంట్స్ కూడా వేస్తూ ఉంటాం మేము. అలాగే అది నీమ్ గ్రాస్ అండి అది. ఓకే. అలాగే ఈ ఫ్రూట్స్ మన స్టార్ ఫ్రూట్స్ ఇవన్నీ స్టార్ ఫ్రూట్స్ అండి. ఇక్కడ ఎంత చామంతి, అక్కడ అవన్నీ చామంతి మొక్కలు వేస్తాం. అక్కడ ఉల్లి నారండి స్టార్ట్ అయింది. అంటే వేసాము, ఇంకా పెద్ద అవ్వాలి. కొబ్బరికి క్రేపర్స్ పెప్పర్ వేసామండి. ఆల్రెడీ పైకి వచ్చింది, క్రాప్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. మీకు అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. ఇవి యాలక మొక్కలండి. ఆల్రెడీ వేసాం, 5 years అయింది, క్రాప్ స్టార్ట్ అవ్వాలి. ఈల్డ్ అంజీరా అండి. ఇది క్రాప్ లాస్ట్ ఇయర్ కాసింది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఈల్డ్ ఎక్కువ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇది ఏంటండి వెరైటీ? అంటే ఇంత భారీగా ఫారెస్ట్ అంజీర్ అంటారు. యాక్చువల్గా మన కేరళ సైడ్ ఎక్కువ పెంచుతారండి. ఫ్రూట్స్ ఏమైనా వచ్చాయా ప్రస్తుతానికి? లాస్ట్ ఇయర్ కొంచెం వచ్చాయండి ఫ్రూట్స్. పెద్ద డ్రై ఫ్రూట్స్ కింద తయారు చేస్తారు ఇట్లా. ఇది ఆల్ స్పైసెస్ అండి. ఈ ప్లాట్ అంతా కూడా స్పైసెస్ వేసాము. ఇది అన్ని మిక్స్డ్ స్పైసెస్ కాంబినేషన్ అనమాట. ఇవి లీవ్స్ కూడా వేసుకొని వండుతారు కర్రీస్లోనే, బిర్యానీ వండుతారు. ఇదే ల్యాండ్లో మనకు మళ్ళీ కింద టమాటా ప్లస్ కనకాంబరం అనే కాంబినేషన్ ఇంకా ప్లాంటేషన్ స్టేజ్లో ఉంది, చిన్న మాట. ఇంకా క్రాప్ రావడానికి టైం పడుతుందండి. ఇది బిర్యానీ లీఫ్, బిర్యానీ ఆకు అంటారు మన బిర్యానీలకి వాడుకోవడానికి. ఇవి సేమ్. ఇదంతా టమాటా ప్లస్ లీఫ్ వెజిటబుల్స్ కాంబినేషన్ అండి. టమాటా ఉంది, టమాటా, బంతి, స్పైసెస్, అటు 2 కొబ్బరి, అరటి, ఈ కాంబినేషన్స్ వస్తాయండి. ఇది లవంగాలండి. ఆల్రెడీ క్రాప్ కొంచెం లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. దాని కాంబినేషన్లో మళ్ళీ వెజిటబుల్స్ కింద వంగ, టమాటో, బంతి అనే కాంబినేషన్స్ ఉంటాయి. దీంతో పాటు అంటే కొబ్బరి అన్నీ కొబ్బరి మీకు ప్రతి దగ్గర కొబ్బరి, అరటి, బనానా అండ్ పపయ, స్పైసెస్, వెజిటబుల్స్, లైక్ క్రేపర్స్, మరి పెప్పరు. ఇక్కడ ఒక్క కూడా కనిపిస్తుంది. పెప్పర్ అది ఇది ఆర్కనట్ అండి. ఒక్క చెట్లు ఈ కాంబినేషన్స్ వేసినాయి అన్నీ. ఇది ఆల్ స్పైసెస్ అండి. ఇది మునగ, ఇది వంగ, అలాగే ఇది పైకి దాల్చిన చెక్కలు, అది పెప్పరు, కొబ్బరి, అరటి. ఇది మీ 5 లేయర్ మోడల్లో మీకు ఈ పపయ్య కూడా వస్తుందండి కంప్లీట్గాని. ఇవన్నీ నాటు పపయ్య, హెల్త్కి చాలా మంచిది. ఇది యాపిల్ బేర్ అండి. మనం పెద్ద రేక్కాయలు అంటాం కదా, ఆ టైప్ యాపిల్ బేరు.
నీళ్ళు బాగా వస్తుందండి. ఇది బ్రెడ్ ఫ్రూట్ అండి. పనస లాగా ఉంటుంది కానీ ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం ఇది కూర వండుకోవచ్చు, ప్లస్ ఫ్రూట్ అయిన తర్వాత తినొచ్చు. పనస పండు తిన్నట్టు తినొచ్చు. బట్ పనస కూర ఉన్నట్టు ఉండొచ్చు. బట్ కేరళలో ఫేమస్ ఇది. అంటే వినలేదండి ఎక్కువ. ఇది చాలా సాఫ్ట్ అండి. ఇలా అంటే చాలా వచ్చేస్తుంది. పిక్క మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ పనసలాగా ఉంటుంది. పనసలాగా ఉంటుంది కానీ ఎస్పెషల్లీ ఫర్ కర్రీ గురించి వాడతారు. ఇది చూడండి ఎలా అంటే బ్రెడ్ ఎలాగ ఉందో అలాగే నొక్కుతుంటే బ్రెడ్ లోపలికి వెళ్ళిపోతుంది చెయ్యి. అది ఈ మొక్కలు నేను కడియంలో తీసుకున్నాను. కడియం ప్లస్ కోజికోడ్లో తీసుకున్నానండి. కేరళ కోజికోడ్లో బ్రెడ్ ఫ్రూట్. ఇవ్వండి ఇక్కడ కాయలు. ఇది వెలగ చెట్టు అండి. వెలంకాయలు అంటాం కదా, వెలగ చెట్టు. ఇది క్రాప్ వినాయక చవితి ఆ టైంలో, వినాయక చవితి తర్వాత క్రాప్ వస్తుందండి. ఇది కొబ్బరి, సపోటా. ఇది సపోటా అండి. నెక్స్ట్ పక్కన బనానా, కింద అంతా పసుపు వేసేవాళ్ళని ప్లస్ వెజిటబుల్స్ 5 లేయర్ కింద వేస్తామట కాంబినేషన్స్. ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత అప్పుడు కింద 2 లేయర్స్ ఓన్లీ కొన్ని లిమిటెడే వస్తాయి. అంటే సన్లైట్ తక్కువ పోతుంది కాబట్టి అప్పుడు మనం జింజర్ కానీ అంటే అల్లం కానీ పసుపు కానీ ఈ పంటలో వేసుకోవడం పోతుంది కింద. ఓకే. ఇది కొబ్బరిలోనే మళ్ళీ ఇది కాంబినేషన్ అండి. కోకో ఇది 5 లేయర్ మోడల్ పార్ట్ కింద ఇచ్చేసాము. కోకో ఆల్రెడీ క్రాప్ వస్తుంది అంతానే. ఇది నాగపూర్ నారింజ అండి. ప్రస్తుతం పోతోట ఉంది. ఇది కాపు చాలా ఎక్కువ వస్తుంది. ఒకసారి బరువుకి కొమ్మలు కూడా ఇరిగిపోతుంటాయి. అంత దిగుబడి వస్తుంది. మంచి దిగుబడి వస్తుంది అండి. ఇది నిమ్మ చెట్టు అండి. ఇది అంత పెంచుతోటి ఉంది. కాపు బాగా కాస్తుంది. క్రాప్ చాలా ఎక్సలెంట్. ఇది బత్తాయి అండి. ఆల్రెడీ పింజులు స్టార్ట్ అయ్యి పోతోటి ఉంది. పోత వస్తుంది. అక్కడక్కడ పింజులు కూడా స్టార్ట్ అయిందండి. ఇవన్నీ ఇది పనస అండి. ఇందులో పనస 2 రకాలు వేసాం. ఇది మామూలు పనస, ఇంకోటి రెడ్ కలర్ పనస వేసాం. 2 రకాల వెరైటీస్ వేసాం. ఇది నాటిన ఎంత కాలానికి? ఇది మేము యాక్చువల్గా 2015లో వేసామండి. 2020 నుంచి క్రాప్కి వచ్చింది. 5 years కల్లా స్టార్ట్ అయిపోయింది క్రాప్. ఓకే. రోజు సంవత్సరానికి దిగుబడి పెరుగుతుంది. మేము ఈ 15 ఎకరాల్లో కాంబినేషన్లో అరటి వేస్తామండి. అరటిలో కర్పూరం ఒకటి ఉంది, చక్కెరకేళ్ళు ఉంది, కూర అరటి ఉంది, ముక్కరి కొంచెం వేస్తాం. అరటి 4 వెరైటీస్ మేము ప్రొడ్యూస్ చేస్తాం. ప్లస్ G9 అనేది స్పెషల్గా విడిగా వేసాం. గ్రాండ్ 9 అరటి, మొత్తం 5 వెరైటీస్. ఇవి కంప్లీట్గా బెడ్స్ వేసామని. ఈ బెడ్స్ మీద మేము లీఫ్ వెజిటబుల్స్ పెంచుతాము. ప్లస్ మాకు కావాల్సిన ప్లాంట్కి కావాల్సినది, మా పొలంలో కావాల్సిన అన్ని నర్సరీస్ ఇక్కడ పెంచుతాం మేము. పైన ఈ కొబ్బరి మట్టలు వేయడానికి రీజన్ ఏంటి? అంటే కొబ్బరి మట్టలు అంటే ఈ గ్రోత్ త్వరగా మనకి వేసిన సీడ్స్ త్వరగా గ్రోత్ రావడానికి అండి. అంటే అవి అంటే కొద్దిగా రేజ్ అవ్వగానే తీసేస్తారా? మనకి నారులు వేస్తాం కదా, నారు ½ ఇంచ్ వచ్చిన తర్వాత తీసేస్తామండి. బెడ్స్ రైజ్ చేసి బెడ్స్ మీద అన్ని కంప్లీట్ గా మనం జీవామృతం, ఘనజీవామృతం గట్ట వేసుకుంటాము. వేసుకుని విత్తనాలు చల్లి ఈ కొబ్బరికాయలు పరుస్తాము. వాటర్ వేసిన తర్వాత ఒక 1 week సీడ్ టు సీడ్ జర్మినేషన్ డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని సీడ్స్ కి త్వరగా వస్తాయి, కొన్ని సీడ్ లేట్గా వస్తాయి. ఇవి తెల్ల నేరేడు అండి. మన నేరేడులో బ్లూ కలర్, ఇది వైట్ నేరేడు అంటారు. అలాగే ఇదంతా కనకాంబరం వేసాము. అలాగే నెక్స్ట్ అది మల్బరీ అండి. ఫ్రూట్స్ తినడానికి మల్బరీ ఫ్రూట్స్. ఇది లక్ష్మణ ఫలం అండి. యాక్చువల్గా ఇదంటే క్యాన్సర్కి మెడిసిన్ యూజ్ చేస్తామని చెప్తారు. తింటే చాలా మంచిది. ఫ్రూట్ లక్ష్మణ ఫ్రూట్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్కి కొంచెం ఫ్రూట్స్ స్టార్ట్ అవ్వచ్చుంది. ఈ ఇయర్ కొంచెం ఫ్లవర్ వచ్చింది, ఇంకా ఫ్రూట్ నిలబడలేదు. నెక్స్ట్ ఇయర్కి ఫ్రూట్ నిలబడచ్చు. ఇది రుద్రాక్ష అండి. ఈ చెట్లనేని మనం పూజకి వేస్తాం కదా, మా మెల్ల మాలేయడానికి. ఇంకా క్రాప్ రాలేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రస్తుతానికి ప్లాంట్ బాగానే ఉన్నాయండి. శ్రీనివాస్ గారు, అంటే మీరు చేస్తున్న ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మీ 15 ఎకరాల ఫామ్ అంతటిని కూడా చాలా మంచిగా డెవలప్ చేశారు. అంటే ఇక్కడ స్పెండ్ చేస్తుంటే అసలు అంటే టైం కూడా తెలియట్లేదు.
మీకు అంటే మీకు పర్సనల్ గా ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? ముందు మీరు జాబ్ చేశారు, ఒక ఇండస్ట్రీని రన్ చేసా అన్నారు, దానిలో ఎలా ఉంది? అంటే ఈ ఫార్మింగ్ లోకి వచ్చినాక మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఉంది? జాబ్ లో ఓన్లీ మనీ వస్తుంది, కానీ మనం ఇక్కడికి వస్తే హెల్త్ వస్తుందండి, హెల్త్ బాగుంటుంది. బట్ జాబ్ కంటే ఎక్కువ అమౌంట్ ఇక్కడ ఎర్న్ చేయొచ్చు. మన కరెక్ట్ ప్లానింగ్ గట్రా ఉండి మనం దీని మీద కాన్సన్ట్రేషన్ ఉంటే మాత్రం దీంట్లోనే బాగా ఎర్న్ చేయొచ్చు. అంతేకాకుండా ఇక్కడికి వస్తే ఏంటంటే చాలా జంగిల్, మన ఫారెస్ట్లో ఉన్నట్టు ఉంటుంది, చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటుంది. ఉంటూ ఎయిర్ మంచి ఆక్సిజన్ అండి, మీరు ఇంత ఫ్రెష్ ఆక్సిజన్ మనకు బయటకు వెళ్తే దొరకదు ఎక్కడని. అలాగే వాటర్ మంచి ప్యూర్ వాటర్ దొరుకుతుంది. ప్లస్ ఏంటంటే మన ఫామ్ అంతా ఒకసారి తిరిగి వచ్చేటికి వాకింగ్ అన్నీ వస్తుంది. సో హెల్త్ పరంగా చాలా బాగుంటుంది ఇక్కడికి వస్తే. ఏంటంటే ఎవరికైనా సజెస్ట్ చేసేది ఏంటంటే నార్మల్గా జాబ్ అన్నది కొంత పీరియడ్ వరకు చేయాలి, దాని తర్వాత ఫార్మింగ్ రావాలి. మన నెక్స్ట్ జనరేషన్కి ఇది నెక్స్ట్ ఫార్మింగ్ అప్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఫార్మింగ్ చేయకపోతే నెక్స్ట్ జనరేషన్ ఫుడ్ కూడా ఉండదండి. ఇప్పటికే ఆల్రెడీ కలుషితం అయిపోయింది. అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్స్ ముందుకు వచ్చి నేచురల్ ఫార్మింగ్ చేస్తూ మంచి ఫుడ్ నెక్స్ట్ జనరేషన్కి ఇస్తారని ఆశిస్తున్నాను. ఓకే అండి, అంటే మీ ఫామ్ లో ఉన్న మెయిన్ ఆల్మోస్ట్ చాలా వరకు వెరైటీస్ అన్నిటిని కూడా చూపించారు. అంటే కొన్ని సీజనల్ వెరైటీస్ అండ్ వెజిటబుల్స్ ఇలాంటివి కొన్ని క్లోజ్ అయ్యి ఇప్పుడే మీరు ప్లాంటేషన్ చేసి ఉన్నారు కాబట్టి మనం అవకాశం ఉంటే మటుకి ఖచ్చితంగా అంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో కూడా మన రైతు సోదరులకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.